వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. మూలకలపల్లి వెంకటేష్ సన్ ఆఫ్ నాగేశ్వరరావు అనే ఈ వ్యక్తి 2.5 దశాబ్దాలుగా దర్వాజా కొత్తపాలెంలో నివాసం ఉంటున్నాడు. ఇతను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తెలుగుదేశం వీరాభిమాని, చుట్టూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఎన్నో నిందలు, అవమానాల మధ్య వ్యవసాయమే తన జీవనాధారంగా జీవిస్తున్న క్రమంలో అధికార పార్టీలో ఉన్న ఓ చోటా నాయకుడు మొలకలపల్లి వెంకటేష్ నడుస్తున్నటువంటి డొంకబాటను మూసివేయవలసిందిగా అక్కడ ఉన్న తన సామాజిక వర్గానికి హుకుం జారీ చేశాడు. ఈ చోటా నాయకుడు ఎమ్మెల్యేకి అత్యంత ప్రియుడు మరియు ఓ నామినేటెడ్ పదవిలో ఉన్నాడు కాబట్టి మొలకలపల్లి వెంకటేష్ చౌదరి ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్లినా న్యాయం జరగలేదు. తనకున్నటువంటి 2 ఆవులకు అత్యంత ప్రమాదకరమైన లంపి వైరస్ సోకడంతో వెటర్నరీ డాక్టర్ రాగా చోటా నాయకుడు అనుమతి లేకుండా రాకూడదు అని వెనక్కి తిప్పి పంపించడం జరిగింది. ఈ విషయంపై వెంకటేష్ అతని కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి తన బాధను వెల్లబుచ్చుకున్నాడు. తనకు న్యాయం జరిగే విధంగా చూడమని మీడియా ద్వారా ఎమ్మెల్యేని, కలెక్టర్ని, ఎస్పీని కోరుకుంటున్నాను. నా పేరు మొలకలపల్లి వెంకటేష్ అండి. మాది స్వగ్రామం కంగటపాలెము. అయితే ఇక్కడికి వచ్చి 21 సంవత్సరం కిందట గోపాలం రామస్వామి నాయుడు దగ్గర ఎకరం 18 సెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము. ఆ ఎకరం 18 సెంట్లో స్థలము, ఇల్లు రీసెంట్గా 2023లో ఇల్లు కట్టినాము. కట్టిన కాడి నుంచి మేము 20 సంవత్సరాల నుంచి ఇదే బాటలో హక్కులో నడుస్తూ తిరుగుతూ ఉన్నాం అటు ఇటు. గత 9వ తారీఖు నాడు మాకు డొంక లేదని చెప్పి కొత్తపాలెం రెడ్లు ఒక సామాజిక వర్గం, మేము కమ్మాళం అండి, ఒక సామాజిక వర్గం అడ్డం పెట్టి డొంక ఆపేసినారు. మాకు బాట నడుపుతానికి లేకుండా, వెళ్ళడానికి లేకుండా, ట్రాక్టర్ తోలుకోవడానికి లేకుండా చేసినారు. మా ఇంట్లో 2 ఆవులు ఉన్నాయి. ఆవులకు నీళ్లు పెట్టుకునేడానికి కూడా వెళ్ళనీయకుండా కర్రలతో ఎంపడబడుతున్నారు. అదేమంటే చంపేస్తాం నా కొడక, గాంధీరెడ్డి నరికినట్టు నరుగుతామని చెప్పి అంటున్నారు. ఎటు నడుపుతానికి వెళ్ళినా కూడా అట్టాళ్ళకి వెళ్ళి ఊరు అందరు వెళ్ళి వాళ్ళు నడవనియద్దు అని చెప్తున్నారు. వాళ్ళేమో మమ్మల్ని రావడానికి లేదని చెప్పి ఆపుతున్నారు. దీని అందరికి కారణం కావూరు శ్రీనివాసరెడ్డి యాడ్ చైర్మన్ అని అతను వెనకుండి సపోర్ట్ చేసి నడిపిస్తున్నారు వాళ్ళని. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు కావూరు శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసి, అయ్యా అదేందో క్లియర్ చేయబ్బాయి అంటే ఇదిగో సార్ అని చెబుతున్నాడు, కానీ ఇంతవరకు క్లియర్ చేసింది లేదు. పోలీస్ వారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అందరికీ కంప్లైంట్ పెట్టినాము. సిఏ గారికి ఏం చెబుతున్నారంటే ఆవులు చచ్చిపోతే ఏమైంది, అప్పుడు పడేద్దురులే బయటికి, డొంక సమస్య తర్వాత మాట్లాడదాం, మీరు వెళ్ళిపోమని చెబుతున్నారు. పద్దాకలు వెళ్ళినప్పుడల్లా నా కుటుంబం నడి రోడ్డున ఇప్పుడు ఇల్లు లేక రోడ్డు మీద బతకాల్సి వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఉండాల్సి వస్తుంది. ఆవులకు నీళ్లు పెట్టుకునేట్లేదు, లైన్ హక్కి నీళ్లు పెట్టుకునేట్లేదు. మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. పెట్టుకోవడానికి మార్గం కల్పించవలసిందిగా మనవి. అధికారులు స్పందించి మాకు డొంక, ఆవులకు నీళ్లు పెట్టుకోవడానికి మార్గము కల్పించవలసిందిగా మనవి. కొంచెం కింద మరి లోగా ఇబ్బంది అయింది. 9వ తారీఖున అడ్డం కట్టేసేసారు సార్. అప్పటాల నుంచి మా ఇంటికి వెళ్ళటానికి దారి లేదు. ఇంటికి అవతల వైపు కూడా ఇల్లు కట్టేసేసారు, అడ్డం కట్టేసేసారు సార్. ఎటువైపున మార్గం లేదు వెళ్ళటానికి. ఆవులకేమో బాగోట్లేదు సార్. హాస్పిటల్ నుంచి పశువుల డాక్టర్ గారు వచ్చినా సరే అతన్ని కూడా తిప్పి పంపించేశారు. ఆవుల పరిస్థితి బాగాలేదు, మేత పెట్టుకోవడానికి, నీళ్లు పెట్టుకోవడానికి కూడా లేదు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్తేనేమో సిఐ గారిని కలమన్నారు. సిఐ గారి దగ్గరికి వెళ్తేనేమో సిఐ గారేమో వస్తున్నాము పాండి అని చెప్పి అంటున్నారు, కానీ పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు వెళ్ళినా సరే అదే మాట చెబుతున్నారు, ఆవులు చేస్తే ఏమైంది అని మాట చెబుతున్నారు. కలెక్టర్ గారిని కలిసాము. మంగళగిరి లోకేష్ గారి దగ్గరికి వెళ్తేనేమో అనకాని సత్యప్రసాద్ గారిని కలవమంటే అక్కడ కూడా మొన్న శుక్రవారం రోజున అర్జీ పెట్టి వచ్చాము. సార్ ఏమో కలెక్టర్కి రాసామన్నారు, వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు సార్. తొమ్మిదవ తారీఖు నుండి డొంక ఆపేశారు సార్. మేము కొని 2005లో కొన్నాం. ఇప్పుడు 2005 నుంచి కూడా ఇటే బళ్ళు కానీ ట్రాక్టర్ కానీ రాకపోకలన్నీ ఇటే. ఇప్పుడు 2009వ తారీఖు ఆపేసేసి మీరు ఇటు వస్తే ఊరుకోము, మీరు రావడానికి లేదు, మీకు అసలు డొంకతో పని లేదు, ఇది మా సొంత డొంక అని అన్నారు. మేము ఎంఆర్ఓ గారికి అందరికీ పెట్టుకుంటే రోడ్డు డొంక లేదని, సరే అటువైపు ఆకు ఉంది సార్ మాకు లైన్ ఆకు కోసుకోవడానికి అటు కోసుకుంటే అటు వాళ్ళకి కూడా చెప్పొచ్చారు, ఏమని వీళ్ళు రానివ్వకండి అని, వాళ్ళు ఇటు రావాకండి అన్నారు. సరే నిన్న అటు వాళ్ళ బతిలో అడుకుని వాళ్ళ దగ్గర కోపిస్తే మళ్ళీ వాళ్ళకి వెళ్ళి చెప్పొచ్చారు రాత్రి వెళ్ళి, వాళ్ళు కొయ్యటానికి వెళ్ళలేదని. సరే ఆవులకి నీళ్ళు పెట్టుకోవడానికి అటు తిరిగి వస్తుంటే అటు కూడా రానిలేదు. 2 ఆవులు ఉన్నాయి ఇంట్లో, వాటికి నీళ్లు లేవు, మేత లేవు, ఏమీ లేవు. సిఐ గారిని కలిసాము, ఎస్పీ గారిని కలిసాము, డిఎస్పీ గారిని కలిసాము,
కలెక్టర్ గారిని కలిసాము. సిఐ గారు ఏం చెబుతున్నారు, అది ప్రకృతి విపత్తు, పోతే పోని ఆవులు అసలు అని చెబుతున్నారు, కానీ మాకే పని చేయట్లేదు. సత్యం ఏమైంది బయట సిఐ గారు, ఏ సిఐ గారమ్మా? సిఐ గారి పేరు శ్రీనివాసరావు గారు, కే శ్రీనివాసరావు గారు, తాలూకా కే శ్రీనివాసరావు గారు, డిఎస్పీ గారు. అక్కడికి వెళ్ళి వచ్చాము. డిఎస్పీ గారి దగ్గరికి కూడా వెళ్తే అదే మాట అన్నారు. ఏమన్నారు? అదే సత్యం ఏమైంది అని డిఎస్పీ గారు అన్నారు. సిఐ గారేం ప్రకృతి విపత్తు, పోతే పోయినాయి అని అన్నారు. అయినా మేము వెళ్తే అసలు పట్టించుకోవటంలా. ఈ స్థలం కొని ఎంతకాలం అయిందమ్మా? 2025లో 25 నుంచి ఎప్పుడు? 2005లో కొనుక్కున్నాం. 2005 నుంచి ఇప్పుడు దాకా ఎటు నడిచారమ్మా? ఇప్పుడు దాకా ఇటే నడిచాము. రాకపోకలు బండ్లు అన్ని ఇటే వెళ్తున్నాయి. ఈ దారి మూసేసి ఎంతకాలం అయింది? ఈ దారి 9వ తారీఖున మూసేశారు. ఈ నెల 9 అమ్మా. గవర్నమెంట్ మీరేం కోరుతున్నారు? మా బాట మాకు మామూలుగా ఎప్పటిలాగానే మా బాట మాకు కావాలి. మాకు కలెక్టర్ గారు మాకు ఈ దారి ఇప్పించవలసిందిగా మనవి. మా మూగ జీవాలకు నీళ్లు పెట్టుకోవడానికి, ఆహారం వేసుకోవడానికి మార్గం కల్పించవలసిందిగా మనవి, మార్గం కల్పించవలసిందిగా కోరుతున్నాము. రోడ్డును పడ్డాం సార్, పిల్లలు తల్లులు అందరూ.